నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వనపర్తి జిల్లా కలెక్టర్ మరియు దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్ బారిన పడకూడదని కోరారు. డ్రగ్స్ ని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం పటిష్టంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వంపై ఎంత బాధ్యత ఉందో సామాన్య ప్రజల మీద కూడా అంతే బాధ్యతతో సమాజ హితం కోసం పనిచేస్తే డ్రగ్స్ ని అరికట్టవచ్చని చెప్పారు. ఈ డ్రగ్స్ అనేది మనము ఇప్పుడు వేరే దేశాలల్లో ఈ డ్రగ్స్ గురించి మనం వింటూ ఉండే, కానీ ప్రస్తుతం మన భారతదేశంలో కూడా ఆ కల్చర్ వచ్చేసింది. సో ఎక్కడనో చాలా ప్లేస్లల్లో ఈ డ్రగ్స్ బారిన పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్న యువత, ఎస్పెషల్లీ యంగ్స్టార్స్ ఎక్కువ మటుకు ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి వాళ్ళ లైఫ్ లైఫ్ అంతా కూడా స్పాయిల్ చేసుకునే పరిస్థితులు మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. దానికి ప్రధాన కారణం ఈ డ్రగ్ అడిక్షన్. సో వాళ్ళు డ్రగ్స్ తీసుకొని కొన్ని చిన్న చిన్న విషయాలకే వాళ్ళు డ్రగ్ బారిన పడుతూ ఉన్నారు. చాలామందికి ఈ చాలా ఈజీగా, అంటే ఇంతకుముందు చాలా ఈజీగా వాళ్ళకి సప్లై ఉంటా ఉండే. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటిదాకా ఎస్పీ గారు మాట్లాడినట్టు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకున్నాడు. దీని మీద మీరు చూస్తూ ఉన్నారు, అసెంబ్లీలో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ డ్రగ్స్ను ఎట్టే పరిస్థితుల్లో అనగదొక్కుతాము, డ్రగ్ పెట్లెట్స్ని కానీ డ్రగ్స్ అడిక్టర్స్ని కానీ ఖచ్చితంగా మేము కంట్రోల్ చేస్తామని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ పూని ఇంతకుముందు TNAB అని ఉండే, తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అని చెప్పేసి, ఇప్పుడు అది ఈగిల్ ఫోర్స్ అని చెప్పేసి ఇప్పుడు దాన్ని కన్వర్ట్ చేసి దానికి ఒక స్పెషల్ టీమును పెట్టేసి దానికి సంబంధించిన ఇప్పటిదాకా ఎస్పీ గారు చెప్పినట్టు బడ్జెట్ కేటాయించి దానికి మొత్తం డిపార్ట్మెంట్ ఒక వింగునే ఈ డ్రగ్ కంట్రోల్ కోసం అని చెప్పేసి ఓ ఈగిల్ ఫోర్స్ని ఏర్పాటు చేసి స్పెసిఫిక్గా దీనికోసమే ఈ డ్రగ్ కంట్రోల్ చేయకపోతే మన యువత రేపు భవిష్యత్తులో వాళ్ళ లైఫ్ అంతా కూడా స్పాయిల్ చేసుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయాలి, కూకటి వేలతో దీన్ని పెకలించాలని ముఖ్యమంత్రి గారు పదే చాలా మీటింగ్స్లో చెప్తా ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. దానికి స్పెషల్ టీం కూడా అరేంజ్ చేసిన చెప్పి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఎంత కంట్రోల్ చేసినా మనందరి మీద కూడా బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా మన మీద కూడా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తప్ప వేరే వాళ్ళు, అంటే డిపార్ట్మెంట్కు తెలుస్తుండొచ్చు సమాచారము, కానీ మనకు కూడా తెలిసే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మన ఇంట్లో ఉండొచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ డ్రగ్స్, ఎస్పెషల్లీ మన గ్రామాలల్లో ఈ మధ్య కాలంలో మాకు వస్తున్న సమాచారం, అదేవిధంగా పోలీస్ వాళ్ళకు వస్తున్న సమాచారం వీడ్ అంటే గాంజాయి కూడా చాలామంది స్టూడెంట్స్ ఎక్కువ మటుకు ఈ గాంజాయి బారిన పడతా ఉన్నారు. సో దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే సమాచారం, అంటే ఈ డ్రగ్స్ కానీ ఈ తర్వాత ఈ నార్కోటిక్స్ సంబంధించిన ఏదైనా సరే మత్తు పదార్థాలు వాడుతున్న వ్యక్తులకు సంబంధించి ఎవరైనా వాళ్ళు సేకరిస్తున్నా, వాళ్ళు సేల్ చేస్తున్నా కూడా వాళ్ళు ఎవరైనా సమాచారం ఇస్తే ఖచ్చితంగా మేము హైలీ కాన్ఫిడెన్షియల్గా వాళ్ళ సమాచారాన్ని మేము ఉంచుతాము. ఎందుకంటే ఎవరైనా సరే, మీరు గూగుల్ ఆన్లైన్లో ఉంది, ఫోన్ నెంబర్ 1908 నెంబర్ ఉంది, అదేవిధంగా మెయిల్ పెట్టవచ్చు, వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. అందులో వాట్సాప్ పంపించినా కూడా ఎవరైతే పంపిస్తారో వాళ్ళ సమాచారాన్ని పూర్తిగా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాము. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ రివీల్ కారు ఎవరు సమాచారం ఇచ్చినా. సో చుట్టుపక్కల ఎక్కడన్నా, ఎందుకంటే చాలా సమాచారం ఏముందంటే చిన్న పాన్ డబ్బాలలో, ఇక్కడ మన దగ్గర చిన్న షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్లలో కూడా అక్కడక్కడ ఈ పెడ్లర్స్, అంటే వీడ్ అనుకోండి ఇంకా ఇతర మత్తు పదార్థాలు సప్లై చేస్తున్న వాళ్ళు అక్కడక్కడ కొందరు జరుగుతూ ఉంది. కొన్ని చిన్న షాప్స్లలో జరుగుతూ ఉన్నాయి. చిన్న క్వాంటిటీ తీసుకొచ్చేసి ఎక్కడనో, ఎస్పెషల్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇక్కడ చాలామంది విద్యావంతులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, ఇన్స్టిట్యూషన్స్ నడిపే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఖచ్చితంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎస్పెషల్లీ నేను ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రోగ్రామ్స్ మనము కాలేజ్ లెవెల్లో కూడా స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాము. వాళ్ళకు మెయిన్ అవేర్నెస్ తీసుకొస్తేనే వాళ్ళంతా కూడా సెట్ అవుతారని చెప్పేసి ఇప్పటిదాకా మాట్లాడితే తప్పకుండా వీళ్ళు టేక్ ఎ ప్రోగ్రామ్ అని చెప్తా ఉండే. సో తప్పకుండా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ, ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నేను కూడా విజ్ఞప్తి, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్టు. దీన్ని మనము ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సింది, ఎందుకంటే ఆదిలోనే దీన్ని కంట్రోల్ చేస్తే ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఒకసారి అడిక్ట్ అయిపోతే మాత్రం వాళ్ళను
మళ్ళీ రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపి వాళ్ళని చాలా అంటే మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి డ్రగ్ అడిక్టర్ను మళ్ళీ బ్యాక్ తీసుకురావాలంటే చాలా చాలా కష్టపడాల్సిన పరిస్థితి. ఆ తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి, ఆ కుటుంబం అంతా కూడా స్పాయిల్ అయ్యే పరిస్థితులు ఉంటాయి కాబట్టి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు కూడా బాధ్యత ఉందని మీరందరూ కూడా బాధ్యత తీసుకొని మీకు ఎక్కడన్నా ఇట్లాంటివి జరుగుతూ ఉంటే సమాచారం ఉంటే మాత్రం తప్పకుండా డిపార్ట్మెంట్కి మీరు కాన్ఫిడెన్షియల్ ఉంటుంది, ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ మళ్ళొకసారి ఇంతటి మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన డిపార్ట్మెంట్ వారికి మిగతా సభ్యులందరికీ కూడా స్పెషల్ అంటే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.